మన సిద్ధు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చుకోలి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నూనె వేసుకొని చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక ½ గంట మ్యారినేట్ చేసుకోవాలి. అయితే ఇట్లా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 3 టమాటోస్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇందాక మనం చపాతీ పిండి తడుపుకున్నాం కదా, ఇలా చపాతీలని చేసుకొని లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ పెట్టుకోవాలి. బాగా హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు చపాతీని బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. రెండో వైపు కూడా ఇలాగే బబుల్స్ రాణించుకోవాలి. ఇలా అన్ని చపాతీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చపాతీలని చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్రని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమాటోని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కసూరి మెంతిని యాడ్ చేసుకోవాలి. మెంతికూర ఉంటే మెంతికూరని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మెంతికూర లేదని కసూరి మెంతిని యాడ్ చేశాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 4 చపాతీస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడినంత కారం వేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న చపాతీలను యాడ్ చేయాలి. చపాతీ పీసెస్ని ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికోలి రెడీ అయిపోయింది. వేడి చికోలి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే.